ఫీజు రియంబర్స్మెంట్ ఇక స్టూడెంట్ల అకౌంట్లకే వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త విధానం తెచ్చిండ్రా, కొత్త విధానం తెచ్చిర్రు, ఆగం చేయనికి తెచ్చిర్రు. ఇక స్టూడెంట్లకే అంటే ఏమవుతుందంటే స్టూడెంట్లు ఎదురు చూస్తారు. ఇప్పుడు సేమ్ రైతులకు కదా, రైతు భరోసా పడుతుంది, రైతు భరోసా పడుతుంది అంటే ఎదురు చూస్తారు చూడు, అట్లా రైతులకు ఎదురు చూపులు కంటిన్యూ అవుతా ఉన్నాయి. ఇప్పుడు విద్యార్థులకు కూడా ఎదురు చూపులు పెట్టాలి. ఎందుకు వాళ్ళని అట్టి ఉంచాలి? ఖాళీగా ఉన్నారు కదా పోరగాళ్ళు. అంటే యూట్యూబ్లా, ఇన్స్టాలా, ఫేస్బుక్లా, ట్విట్టర్లా, ఎక్స్లా ఎన్నో ఖాళీగా టైంపాస్ చేస్తారు కదా, వీళ్ళని పొద్దున్న దాకా అకౌంట్లు చూసుకునేటట్టుగా, పొద్దున్న దాకా ఏమై ఫీజు రియంబర్స్మెంట్ పడకపోయాను అనుకునేటట్టుగా ఇక ఎదురు చూపులు చేసేటట్టుగా పెట్టిరిగా వీళ్ళకి కూడా ఒకటి కొత్తగా. గతంలో కాలేజీలకు ఇచ్చేటోళ్ళు సపరేట్గా కాలేజీలు తీసేసుకునేవి, బిల్స్ పంపించుకొని ఆ ప్రకారంగా వీళ్ళకు చదువులు వచ్చేటి, సర్టిఫికెట్లు వచ్చేటి. ఇప్పుడు విద్యార్థులకే ఇస్తాము అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే ఒకవేళ కట్టకపోతే ఇప్పుడే ఇస్తలేరు సర్టిఫికెట్, ప్రభుత్వం ఇస్తలేదనే ఇస్తలేరు. ప్రభుత్వం మాకు డబ్బులు పేమెంట్ చేయలేదు కాబట్టినే వీళ్ళనే సర్టిఫికెట్లు ఇవ్వకుండా పెట్టుకున్నటువంటి ఆ దుర్మార్గులు ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు భవిష్యత్తులో విద్యార్థులకే పైసలు పడతాయంటే ఇంకా వాళ్ళు అసలు ఇంకా అల్కగా అవుతుంది, ఇంకా అల్కగా ఇడిచిపెట్టచ్చుగా. అంతకంటే ముందన్న గవర్నమెంట్ని తిట్టడో, గవర్నమెంట్ ఇస్తలేదనడో, లేకపోతే సరే ఏం చేస్తాం వచ్చినప్పుడు తీసుకుంటావా అని చెప్పి అనుకుంటారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. విద్యార్థులు అయితే మిషే పెడతారు, వాళ్ళు వేస్తారు, మీకే పడతాయి, నాకైతే పైసలు కట్టిపో అంటారు. నీకు అర్జెంటుగా కావాలన్నా, నీకు సర్టిఫికేట్ కావాలన్నా ఆడ పైసలు కట్టి తీసుకొని పో. నీకు పడ్డాక తెచ్చి కట్టుడు కాదు, మొదలైన కట్టిన తర్వాతనే సర్టిఫికేట్ తీసుకొని పో. పడేటి ఉంటే నీకే పడతాయి కానీ నాకు పడతాయి అని వాడంటాడు. నడిమిట్లా ఎవరికి గోసారా అంటే విద్యార్థులకు గోసా, తల్లిదండ్రులకు గోసా. మళ్ళీ గదే కథ. ఈ స్కీమ్ ఏదైతే ఉందో 2.5 ఏళ్ళ నుంచి పండబెట్టిరు, 10,000 కోట్ల దాకా పెండింగ్ పెట్టిరు. లక్షలాది మంది విద్యార్థుల సర్టిఫికేట్లు కాలేజీలలోనే ఉన్నాయి, కానీ వీళ్ళు మాత్రం ఇచ్చే ఉద్దేశం లేదు. పైగా ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి కొత్తగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ కింద పంపిస్తామని ఇక కొత్తగా ఉత్తర్వులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఇది మంచి విధానం అని వీళ్ళు చెప్తున్నారు, కానీ ఇది ఒక దొంగ విధానం అని నేను అంటున్నా. ఇది కరెక్ట్ విధానం కాదు, నిజంగా చెప్తున్నా. ఉపయోగం ఏం పడదు. ఇది వాళ్ళకి అనుకుంటారు ఇక కావాలంటే విద్యార్థులకు డైరెక్ట్ పంపిస్తే మేము ఇచ్చినట్టుగా తెలుస్తుంది, వాళ్ళు తీసుకుపోయి కట్టుకోవచ్చు. ఒకవేళ అటు ఇటు చేస్తే, అటు ఇటు ఆగమైతే, తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు కొంతమంది ఒకవేళ ఖర్చు చేస్తే, తెలియకుండా ఎక్కడైనా పోగొట్టుకుంటే, ఆన్లైన్లో ఎన్నో సైబర్ క్రైమ్లో ఎన్నో కేసులు వింటూ ఉన్నాం కదా. బై మిస్టేక్లా అన్ఫార్చునేట్గా ఏమైనా జరిగితే వాళ్ళ డబ్బులు పోతే, అకౌంట్లలో హ్యాక్ అయిపోయి వాళ్ళు ఏదేదో యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటారు, ఏదో ఒక ఇబ్బంది వచ్చి ఆయనతో పోయింది అనుకో, మరి రేపు పొద్దుగాల పరిస్థితి ఏంది? అయితే వాళ్ళ అకౌంట్లో వేయాలన్నట, వేస్తే మళ్ళీ వాళ్ళు తీసుకుపోయి కాలేజీలకు కట్టాలన్నట. వీళ్ళ అకౌంట్లో వేస్తే ఎప్పుడు వేస్తావు? రైతులకు కదా మొదలు ఇట్లా నాట్ల కంటే ముందే, దున్నుకాల కంటే ముందే అని అంటారు కదా. లాస్ట్కు ఏమంటావు, మొత్తం కొనుగోళ్ళు అయినాక కూడా ఆయన తీసుకొచ్చి పంట అంతా వచ్చినాక అమ్ముకున్నాక కూడా పైసలు రాకుండా ఎప్పుడో వస్తాయి కదా. అట్లా వీళ్ళు చదివినాక, డిగ్రీలో పీజీలో అయిపోయినాక, ఇంజనీరింగ్ మెడిసిన్ అయిపోయినాక వాళ్ళ సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఇవ్వకుండా 2 ఏళ్ళు అయినాక ఆపినాక ఇస్తావా? వీళ్ళకి కూడా లగ్గాలైనాక లేకపోతే పిల్లలు పుట్టినాక వస్తాయా? ఇప్పుడు వస్తున్నాయి కదా కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తున్నాయి కదా, అట్లే పిల్లలు పుట్టినాక. అట్లా వీళ్ళు కూడా చదివినాక సర్టిఫికెట్లు ఇవ్వకుండా మొత్తం మీరు ఏమంటారు కదా, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాక ఆ ఉద్యోగాలు రావాలంటే సర్టిఫికెట్లు కావాలి కదా, మరి లేదా లగ్గాలైనాక ఇస్తారా అని కామెంట్స్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. ఇక ఒక్కసారి చూడండి. ఇక ఇప్పటికే ఎస్సీ స్టూడెంట్లకు అమలు, ఇక ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగ విద్యార్థులకు వర్తింపు. అడ్మిషన్ల టైంలో ఫీజుల కోసం వేధించొద్దని కాలేజీలకు ఆదేశం. మీరు అంటారు అట్లనే వాడు ఊకుంటాడేమి. విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ అందజేతలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇప్పటి వరకు కాలేజీల అకౌంట్లలో జమ అవుతున్న ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇకపై నేరుగా విద్యార్థుల బ్యాంక్ ఖాతాలో జమ కానున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రానుందంటూ ఇది ఆగం చేయనీకే కానీ కరెక్ట్గా ఇస్తేనే కరెక్టు. ఒకవేళ మంచి ఉద్దేశంతో ఇచ్చి కరెక్ట్గా టైంకి పడ్డాయి అనుకో పర్వాలేదు, కానీ కింద మీద అయిందనుకో ఇక ఆగమైపోతారు. ఇక వాళ్ళు తప్పించుకుంటారు కదా, వాళ్ళకి ఏమవసరం ఇంకా కాలేజీ వాళ్ళకి. ఇప్పటికే ఎస్సీ విద్యార్థులకు దీన్ని అమలు చేస్తుండగా ఇక నుంచి ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగ విద్యార్థులందరికీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో ఫండ్స్ రిలీజ్ కానున్నాయి. ఈ మేరకు తాజాగా వెల్ఫేర్ స్పెషల్ సిఎస్ సభ్యసాచి ఘోష్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో స్కాలర్షిప్లు అట్లే ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ కింద మొత్తం 12.4 లక్షల మంది అప్లై చేస్తుంటారు. అయితే వీరికి ఏటా 2,500 కోట్ల వరకు అవసరం అవుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్కి అనుగుణంగా 24 సెప్టెంబర్ నుంచే ఎస్సీ విద్యార్థుల మొత్తాన్ని నేరుగా ఆయా విద్యార్థుల ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుందంటూ ఎస్సీ విద్యార్థులకు వస్తున్నటువంటి ఫీ రియంబర్స్మెంట్ ఏదైతే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఉందో అదొక్కసారి ఎవరన్నా లైవ్లో చూస్తున్నట్టే కామెంట్ పెట్టండి. మీకు సరైన టైంకే పడుతున్నాయా లేవా, ఫీజులు కరెక్ట్గా వేస్తున్నారా లేదా, మీరు తీసుకెళ్ళి కట్టిరా లేదా, ఎవరన్నా చూస్తున్న వాళ్ళు ఉంటే నాకు డైరెక్ట్గా కామెంట్ పెట్టండి. సో ఇక్కడ
ఇదే విధానాన్ని 26-27 నుంచి అన్ని శాఖల్లో అమలు చేయాలని సర్కార్ నిర్ణయించింది. అయితే ప్రస్తుతం చదువుతున్న వారు ఎవరైతే ఉన్నారో 25-26 విద్యా సంవత్సరం వరకు అడ్మిషన్ పొందిన విద్యార్థులకు పాత పద్ధతిలోనే కాలేజీగా నిధులు చెల్లిస్తారు. పాత బకాయిల విషయంలో ఎలాంటి గందరగోళం లేదని, ప్రస్తుతం ఉన్న వ్యవస్థే కొనసాగుతుందని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అడ్మిషన్ల సమయంలో ఫీజులు వసూలు చేయొద్దట. ఫీజు రింబర్స్మెంట్ నేరుగా విద్యార్థుల అకౌంట్లో వస్తుంది కనుక అడ్మిషన్ల సమయంలో కాలేజీలు విద్యార్థులను ఫీజు చెల్లించాలని వేధించకూడదు. సర్కార్ స్పష్టం చేసింది. ప్రస్తుతం విద్యార్థుల అకౌంట్లో నిధులు జమ చేసిన తర్వాత విద్యార్థులు ఆ ఫీజును కాలేజీకి చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం డబ్బులు వేయకపోతే ఆ బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుందని, విద్యార్థులను అడ్మిషన్ల దగ్గర ఆపకూడదని నిబంధన విధించారంటూ నిబంధన పెట్టిరు బరాబరే, కానీ కాలేజీలో ఊరుకుంటాడా అదొకసారి క్లారిటీ ఉండాలి. ఇక డిజిటల్ వెరిఫికేషన్ ప్రక్రియను సులభతరం చేసేందుకు డిజిటల్ వెరిఫికేషన్కు ప్రాధాన్యత ఇస్తున్నారు. విద్యార్థులు ఇకపై సర్టిఫికెట్ల ఫిజికల్ కాపీలను కాలేజీలో సమర్పించాల్సిన అవసరం లేదు. యూనివర్సిటీలు విద్యాసంస్థల డేటాను ఏపీఐ ద్వారా నేరుగా ఈపాస్ వెబ్సైట్ పొందుపరుస్తోంది. కుల, ఆదాయ, నివాస ధృవీకరణ పత్రాలు కూడా ఆధార్తో అనుసంధానమై ఉన్నందున ఆన్లైన్ వెరిఫికేషన్ సులభతరం కానుంది. ఈ కొత్త మార్పులపై జిల్లా కలెక్టర్లు, సంక్షేమాధికారులు విద్యార్థులకు అవగాహన కల్పించాలని సర్కార్ ఆదేశించిందంటూ ఇక్కడ ఆధార్ చాలా కీలకమట. అయితే అటెండెన్స్ ఉంటేనే ఫీజులు కూడా చెల్లిస్తామని చెప్పి ఈ వార్త.